హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారని ఆశిస్తూ మీకు ఇవాళ మసాలా బైగన్ అంటే మసాలా వంకాయ భరువా బైగన్ నేర్పిస్తానండి. ఇది ఫ్రై ఐటమ్ అండి. దీనికోసం కావాల్సిన మసాలాలు మీరు చూసున్నారు, ప్లేట్లో క్లియర్గా చూపెట్టాను నేను మీకు. టమాటాలు, ఉల్లిపాయలు కొంచెం పసుపు, కారం, ఉప్పు కలిసి మిక్సీ చేసుకోండి, గ్రైండ్ మసాలా తయారు చేసుకోండి. ఇలా వంకాయలు, ఈ వంకాయలేమో వదిన గారు తెలంగాణ నుండి తెచ్చారండి. ఈ మిక్సీ చేసుకున్న మసాలాని ఇలా వంకాయలకి 4 వక్కలు కూసి బాగా స్టఫ్ చేయండి. ఇది నేను పల్లి ఆయిల్ తీసుకున్నానండి. మీకు నచ్చిన ఆయిల్ మీరు తీసుకొని బాగా కాగేగా ఒక్కొక్క వంకాయకి, స్టఫ్ చేసిన వంకాయకి నూనెలో వదిలేయండి. ఈ వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా టేస్టీ. మనకి జనరల్గా ఇంకే వంకాయలతో కూడా మీరు చేసుకోవచ్చు, బట్ ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఒక్కసారి ఈ టేస్ట్ చూసానండి మా వదినాల ఇంట్లో, నాకు బాగా నచ్చాయి. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా, ఈ వంకాయలు చాలా అందంగా ఉంటాయి, నాకు నచ్చుతాయి, చాలా అందంగా ఉంటాయి అనుకుంటా నేను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చక్క షేడింగు అది చాలా బాగుంది. సో ఒక్కొక్క వంకాయ వేసుకొని కొంచెం మగ్గాక ఇలా మీద నుంచి కారం జల్లుకొని స్మూత్గా తిప్పండి, మెల్లిగా హాయిగా తిప్పండి. గాబరాగా తిప్పితే వంకాయ విడిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఈ గ్రైండ్ చేసుకుని పేస్ట్ ఉంది చూడండి, దానికి ఈ వంకాయల మీద వేసుకొని కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని థ్యాంక్ యూ సో మచ్ వదిన, మీరు తెలంగాణ నుంచి నా కోసం ఈ వంకాయలు తెచ్చినందుకు, నేను మీ అందరితో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వదిన. మా వదినగా చాలా టేస్టీగా వంటలు చేస్తారండి. ఇగోండి మిగిలిన మసాలా ఇలా వేసుకొని చక్కగా మనం మళ్ళీ ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని నేను మూత వేయకుండా ఉండేనండి. మూత వేయకుండా వండితే 1.5 డే చక్కగా నిల్వ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మూత వేసిన దానికి మూత అయిపోయేదానికి ఫ్రై చాలా నీట్గా వస్తుందండి. చూడండి మన గుత్తి వంకాయ మసాలా వంకాయ భర్వా బైగన్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.